హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ పిల్లలు నెయ్యి ఇష్టంగా తింటున్నారా? అయితే నేను చెప్పే ప్రాసెస్ క్లియర్గా చూడండి. నేను ఎటువంటి మిక్సీ వాడతలేను. కవ్వంతోనే చిలికి మనం వెన్న అనేది పక్కకు పెట్టి దాన్ని అయితే వేడి చేస్తలేనండి. చూడండి, ఇది 5 రోజులు 6 రోజుల పాల మిద్ది మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకు మీగడైతే వస్తుంది కదా, అది మీగడండి. తీసి ఒక 5 రోజుల వరకు పక్కకు పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఏం వేసిన అవసరం లేదు. ఈ వెన్న మనం తీసిన మీగడ అనేది ఆ గిన్నెలో వేసేసుకొని మంట మాత్రం సిమ్ములో పెట్టుకొని మంచిగా దాన్ని కలుపుతూ ఉండాలి. ఎంత హైలో పెడితే తొందరగా ఏందనంటే గిన్నెకి కిందకి అడుగంటి బాగా మాడనేది కలుపుతుంటే వెన్న అనేది దానికి సగానికి సగం అట్లే ఉండిపోతుంది. అందు గురించి అని ఎక్కువ మాడకుండా ఊకే దాన్ని కలుపుతూ ఉండాలి. ఏంటంటే మనకి నెయ్యి అనేది సిమ్లో పెడితే మంచిగా పైకి వస్తుంది. ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇంట్లో ఇది స్టవ్ మీద పెట్టి గడుకోసారి ఇట్లా కలుపుతూ ఉంటే కూడా మనం బయట ఇంకే పనైనా చేసుకోవచ్చు. నేను ఇటు వంట చేసుకుంటూ ఇటు అన్నం వండుతున్నా, ఇటు కర్రీకి కూరగాయలు కట్ చేసుకుంటూ కూడా నేనైతే ఇది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అండి. మీకు 10-15 నిమిషాల టైం వరకు, కొంచెం తక్కువ ఉన్నదనుకో మోతాదు, అంటే ఒక 5 రోజుల వరకు తక్కువ ఉంది మనకు మీగడ అని చెప్పని అనుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ ఉంది అంటే పాలు కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నాం. ప్యాకెట్ పాలు కాదండి, బర్రె పాలు, ఆవు పాలు వాడే వాళ్ళు మాత్రమే రోజు పాల మీద మీగడ తీస్తే ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా ఈ పనే కాకుండా ఇంకా వేరే పని కూడా చేసుకుంటూ కూడా మనం ఈ పని చేసుకోవచ్చు. మొత్తం దీని దగ్గరనే నిలబడి ప్రతిసారి కలుపుకుంటూ ఉండడం కూడా అవసరం లేదండి. చూడండి, కొంచెం కొంచెం నెయ్యి అయితే పైకి వస్తుంది. మనం ఎంత గరం అయితే ఉంటుందో దాన్ని బట్టి. ఇప్పుడు మనము హైలో పెట్టినాం అనుకో, మంట ఎక్కువ పెట్టేసరికి ఏంటంటే బాగా అడుగు అనేది బాగా మాడిపోయి మొత్తం అది బ్లాక్గా వస్తుంది. మనకి నెయ్యి అనేది నల్లగా వస్తుంది మనకు. చూడండి, ఇప్పుడు నేను కలుపుతూ ఉండంగా అది ఆ వెన్న అనేది నెయ్యి అనేది పైకి వచ్చి ఆ గుజ్జు అనేది మనము ఉల్లిగడ్డలు కదా నూనెలో వేంపితే మనము గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం కదా, ఆ విధంగా ఇప్పుడు ఆ తెల్లది అనేది ఆ గుజ్జు అనేది మొత్తం ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు, అంటే మనకు నెయ్యి అనేది పూర్తిగా బయటకు వచ్చేంత వరకు మనం గరం పెడుతూనే ఉండాలి. దాన్ని ఊకే కలుపుతూనే ఉండాలి. ఇట్లా కొంచెము అడుగు అంటే దాని పచ్చిదనం అనేది పోయేంత వరకు మనం పెట్టినాం అనుకోండి. మనం కొంచెం మంట హైలో పెట్టినా కానీ అది మాడిపోతుంది, కానీ ఈ నెయ్యి అనేది మొత్తం పూర్తిగా పైకి వస్తుంది. ఆ గుజ్జుకు అనేది నెయ్యి అనేది పట్టుకోకుండా మనకు బయటకు వస్తుంది. మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇట్లా మామూలుగా చారు చేస్తే మనకి ఎట్లయితే తిరుగుతుందో స్పూను, ఆ రకంగానైతే తిరుగుతుంటుంది. చూడండి, మీరు నేను చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్లోనైతే వచ్చింది. మనము జాలి పెట్టుకొని జాలితోని ఈ నూనె అనేది నెయ్యి అనేది తీసుకుంటే సరిపోతుందండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ కదండి. ఇటు వంట చేసుకుంటూ ఇంకేదన్నా పని చేసుకుంటూ కూడా మనం నెయ్యి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక 5 రోజుల వరకు మాత్రము వెన్న అనేది తీసి పెట్టుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది ఇట్లా చేసి చూడండి, మీకు పిల్లలు ఇష్టంగా తింటారు. మన చేతులతో మనం పెట్టుకుంటే అదొక తృప్తి కదా. పాల మీద మీగడ అట్లే మనం వాడుకునే దానికంటే ఇట్లా తీస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకు ఆరోగ్యం కూడా నెయ్యి తినబెడితే. ఈ మధ్యలో బయట తీసుకొచ్చుకున్న నెయ్యి అనేది కల్తీలు కలిసి దాదాపుగా పిల్లలకు కూడా అనారోగ్య పాలవుతుండ్రు. ఇది మన చేతులతో మనం తయారు చేస్తే ఎంత చాలా తృప్తి అవుతుంటుంది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.